తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రాయలసీమలో సీన్ మారుతోంది. విపక్షాలు పట్టు బిగిస్తున్నాయి. అధికార పార్టీకి ప్రమాద గంటికలు మోగుతున్నాయి. గతం మాదిరిగా అంత ఈజీ కాదని తెలుస్తోంది. గత 2 ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీ మంచి ఫలితాలు సాధించింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పర్వాలేదనుకున్న ఫలితాలు వచ్చాయి. కానీ 2019లో మాత్రం వైసీపీది వైట్ వాష్. 52 నియోజకవర్గాలకు గాను ఆ పార్టీ 49 చోట్ల విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 3 స్థానాలకే పరిమితమైంది. కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ మాత్రమే గెలుపొందారు. మిగతా 49 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పలేదు. టీడీపీ ఆవిర్భావం తరువాత రాయలసీమలో ఇన్ని తక్కువ స్థానాలు గెలుచుకోవడం అదే మొదటిసారి. అయితే రాయలసీమలో ఒక రకమైన మార్పు కనిపిస్తోంది. విపక్షాలు గెలుచుకున్నంత స్థితిలో లేకపోయినా వైసీపీపై మాత్రం వ్యతిరేకత పెరుగుతోంది. దీనికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమలో ప్రత్యేక ప్రాజెక్టులు నిర్మించకపోవడం, రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేయకపోవడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడకపోవడం వంటి కారణాలతో అధికార పార్టీపై వ్యతిరేకత పెరిగింది. మరోవైపు విపక్షాలన్నీ కూటమి కట్టడం కూడా వైసీపీకి మైనస్ గా మారింది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత సీన్ మారుతోంది. దశాబ్దాల రాజకీయ చరిత్ర తీసుకుంటే రాయలసీమ వాసులు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. రాయలసీమలో కాంగ్రెస్ భావజాలం కూడా అధికం. 2014లో రాష్ట్ర విభజన, వైసీపీ ఆవిర్భావం తదితర కారణాలతో సీమవాసులు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ కావడంతో అటువైపుగా చూస్తున్నారు. ప్రత్యామ్నాయ పార్టీగా భావిస్తున్నారు. వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు కూడా పెరుగుతున్నాయి. టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా చేరిన వారిలో రాయలసీమ వాసులే అధికం. మరోవైపు రాయలసీమను వివేకానంద రెడ్డి హత్య కేసు కుదిపేస్తోంది. ఈ విషయంలో ప్రధాన నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి మరొకసారి టికెట్ కేటాయించడం కూడా వైసీపీ పట్ల ప్రతికూలత చూపుతోంది. రాజన్న బిడ్డకు వేస్తారా, వైఎస్ వివేకానంద రెడ్డి చంపిన వాడికి ఓటు వేస్తారా అన్న షర్మిల పిలుపు కూడా ప్రజల్లోకి బలంగా వెళుతోంది.